పర్సనల్ ఎజెండా చూజ్ చేసుకోవడంలో తప్పు లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ బీసీ కాన్సెప్ట్ ప్రమోట్ చేయడంలో తప్పు లేదు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అంతా ఏకం కావడంలో కూడా తప్పు లేదు. కానీ ఇతరులను నిందించడం అది కరెక్ట్ అని నేను అనుకో. ఓకే, అంటే ఈసారైనా మరి అసెంబ్లీకి వస్తారో లేదో మనకు తెలియదు, కానీ మన కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి మాట్లాడిన మాటలు ఏ విధంగా చూస్తారు? అంటే మనతో మనం కొడితే దెబ్బ మామూలుగా ఉండదు అనడం, దీన్ని ఏంటి అసలు ఏంటంటే ఎవరైనా టార్గెట్ చేస్తున్నాడు ఆయన, లేకపోతే ఏంటి అనేది? లోకల్ బాడీస్ టార్గెట్ చేస్తున్నాడు. అంతే. అంతకుముందు మీకు జ్ఞాపకం ఉంటే మొత్తం బస్సు యాత్ర వేసుకొని ఎంపీ అప్పుడు తిరిగి ఆయన చాలా అంచనా వేశాడు. ఎన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్ కంటే ఎక్కువ వస్తాయి అన్నాడు. 0 వచ్చినాయి. అంత తిరిగినా కూడా అంత చాలామంది వేలాది మంది అటెండ్ అయ్యారు ఆ సభలు. ఆయన పరిగెత్తి చూశారు, ఆయన వచ్చి చూశారు ఏడి మాజీ సీఎం. ఎందుకంటే రాడు కదా బయటికి, 10 ఏళ్ళు బయటికే రాలి ఫామ్ హౌస్ పరిపాలన. అయితే అసలు ఎట్లున్నాడు ఫిజికల్గా చూద్దాం అనే ఆలోచనతో కూడా ఈ ఫామ్ హౌస్ పరిపాలన అన్నందుకే ఈ కథ అంతా జరిగింది. ఈ కథ అంతా అందుకే సరే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎంత తిరిగినా పబ్లిక్లో ఆ అటెండెన్స్ అంతా ఓట్ల కింద కన్వర్ట్ కాలే. మనం అనుకున్నాం అప్పుడు 8 సీట్లు కాంగ్రెస్కి, 7, 8 బీజేపీకి వస్తే ఒక్కటన్నా కనీసం టీఆర్ఎస్కి వస్తుందని నేను అంచనా వేశాను. ఇది అదే కమిషన్, నేను ఎంటైర్ 17 సెగ్మెంట్లకు ఎంపీల యొక్క ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్. నేను సర్వే చేయించి అంతా 7 or 8 బీజేపీ ఉంటే ఆ ఒక్కటి క్వశ్చన్ మార్క్ పెట్టించాను, ఇతనికి రావచ్చు అని. మెదక్ ప్రాంతంలో అనుకుంటా అక్కడ బాగా వస్తాయని. అక్కడ కూడా ఫెయిల్ అయ్యి 0 వచ్చింది. అది చాలా దారుణం. ఇప్పుడు కూడా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆయన మళ్ళీ బయటకు వచ్చి నా దెబ్బ మామూలుగా ఉండదని. ఎవరు ఇప్పుడు ఆ సన్నివేశం లేదు, అప్పటికున్న ఎమోషనల్ స్పీచెస్ ఇప్పుడు పనికిరావు. ఆయన ఎఫెక్టివ్ కమ్యూనికేటరే, కానీ ఇప్పుడు అది ఇప్పటికిప్పుడు ఆయన కుటుంబ పాలన మర్చిపోతారని కానీ, అవినీతి పరిపాలన మర్చిపోతారని, 10 ఏళ్లలో ఈయన ఏమీ చేయలేదనే విషయాన్ని తొందరగా వాళ్ళు మర్చిపోతారని కానీ అనుకోను. సో ఆయన ఒక ఫ్యాక్టర్ కింద రేపు పొద్దున ఉండకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. గత ఎంపీ లాగా ఉంటే బీజేపీకి కాంగ్రెస్కి డెఫినెట్గా మీరు అన్నట్టు మాకు కాస్త తగ్గితే వాళ్ళు పెరగాల్సిందే బీజేపీ. కానీ మధ్యలో బీఆర్ఎస్కి ఏదో వస్తుందని అయితే అనుకోను. కాస్త 2% ఓటు శాతం పెరిగితే పెరగచ్చు, కానీ దానివల్ల వాళ్ళు గణనీయంగా గెలుచుకునే సీట్లు అయితే ఖచ్చితంగా ఉండవంటారు. కేసీఆర్ ప్రభావం అనేది గతంలో లాగా ఇప్పుడు లేదంటారా? కానీ వస్తున్న వ్యతిరేకత అంతా చూసి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మీరే అన్నారు కదా వ్యతిరేకత, నేను కూడా అన్నా కాస్త వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే. ఆలస్యమైంది కాబట్టి ఆశించిన పద్ధతిలో పథకాలు ఇంప్లిమెంటేషన్. కానీ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అని తప్పు అంటున్నాయి. అది తప్పు. ఎవరు సర్వే చేయించుకొని కేసీఆర్ కంటే రేవంత్ కంటే ఈయనే బెటర్ అని అంటున్నారు అనేది అది ఐ డోంట్ బిలీవ్. వాళ్ళ పార్టీ వాళ్ళతో అనిపించారో నాకు తెలియదు, కానీ ఇంత త్వరగా మరీ 9 monthsలో ఆయన ఒక్కసారి కేసీఆర్ కంటే బెటర్ అనే కేసీఆర్ బెటర్ అనే పొజిషన్కి అయితే పడిపోడు కదా. అంత దారుణంగా పడిపోయాడని అనుకోను. పెద్ద మార్పు ఏం లేదు ఆయన అపీరెన్స్లో కానీ, మాటల్లో కానీ, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులో కానీ. కొన్ని అవినీతి ఏమైనా చేశాడని అనుకుందామన్నా భారీ ప్రాజెక్టులు ఎక్కడ లేవు. కొన్ని చాలా చేయాల్సింది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ, లేకపోతే మీరు అన్న వైద్యం రంగంలో కానీ, ముఖ్యంగా నిరుద్యోగ రంగంలో కానీ ఈరోజు మేము చాలా ముందుకు పోవాల్సిన అవసరం, లాట్ టు డూ. మామూలు విషయం కాదు. నేరుగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పూర్తిగా నెరవేర్చలేదనేటువంటి కారణంతో టీఆర్ఎస్ దిగిపోయింది. ఆ కారణంతో మేము ఏదో చేస్తామని మమ్మల్ని నేర్పుకున్నారు. మేము కూడా ఇంకో 1-2 years లోపల కనీసం అందులో ఒక ప్రయత్నం, అరే చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు పాపం, డబ్బు లేకపోయినా మంచి పనులే చేస్తున్నారు అనేటువంటిది ఒక మాట అనిపించుకోకపోతే అప్పుడు మాకు నష్టం జరుగుతుంది పొలిటికల్గా. సో ఆ దిశగా మేము ఖచ్చితంగా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. మీరు అనేది కరెక్ట్. డెఫినెట్లీ గ్రాస్ రూట్ లెవెల్లో కొంత నెగటివ్ అట్మాస్ఫియర్ అయితే మాకు ఉంది అన్నమాట. నేను యాక్సెప్ట్ చేస్తాను. అంత పాజిటివ్ కేసీఆర్కి రాలే ఇంకా. కానీ వీటిని పొగడానికి ఇప్పుడు ఈ పథకాలను అమలు చేయాలి. మరి అంత బడ్జెట్ మన దగ్గర ఉందా ప్రస్తుతానికి? అయితే ప్రాబ్లం అదే. అంటే ఒక సోర్స్ ఏమో కేంద్రం ఎలాగా మనల్ని పట్టించుకోవట్లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, లేదా బీహార్ లాగా మన దగ్గర ఎలక్షన్స్ డ్యూ లేవు. నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే మనం నబార్డ్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, జపనీస్ ఎయిడ్ కానీ, ఇట్లాంటి కేంద్ర పథకాలు ఏవైతే ఆ సంస్థల నుంచి తీసుకునే లోన్స్ అనేది ఒక మేజర్ మనకు అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి తగిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు. దానికి సావరిన్ గ్యారంటీ, కొన్నేమో సావరిన్ గ్యారంటీ ఇవ్వాలి, కొన్ని సావరిన్ గ్యారంటీ అవసరం లేకుండానే లోన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంది. వాళ్ళు ఈ మధ్యకాలంలో 10,000 కోట్ల బాండ్స్ రేజ్ చేశారు ప్రభుత్వ అవసరాలకి అనుగుణంగా. ఎట్లా రేజ్ చేశారు? తన దగ్గర ప్రాపర్టీస్ని ప్లెడ్జ్ చేశారు, ప్లెడ్జ్ చేసి లోన్ తీసుకున్నారు. అట్లా ప్లెడ్జ్ చేసిన
తీసుకున్న లోను మీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి రాదు. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ రాదా సార్? మీకు ఆ లోన్ మీ దగ్గర ప్రాపర్టీ మీ దగ్గర ఆస్తి ఉంది, అది కుదరబెట్టి మీరు డబ్బులు తెచ్చుకుంటుంటే ఎట్లా లిమిట్కి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. కాదు సార్, అసలు మన Subject to రాష్ట్రం correction. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంతవరకు ఉంది, వీళ్ళు ఎన్ని అప్పులు చేస్తారు? ఇప్పుడు మరి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి మరి అప్పులు చేస్తుంది కదా రాష్ట్రం? గతంలో 3 ఉంటే 3.5 కింద కేంద్రం పర్మిట్ ఇచ్చింది. ఆ పర్మిషన్ ద్వారా కొంత అదనపుగా మళ్ళీ ఒక 20-25 crores అప్పు చేసుకోవడానికి వీళ్ళకి వెసులుబాటు కలిగింది. నిన్న కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ మీరు చేస్తే ఇంకో 0.5% మీకు అదనంగా ఇస్తామని ఒక కండిషన్ పెట్టారు. అది కూడా ప్రమాదకరమైనటువంటి సజెషన్. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ కన్జ్యూమే మీరు బిల్లు ఇస్తారో ఎవరో కన్జ్యూమే ఎలక్ట్రిసిటీ అంతా మెజర్ చేయమంటున్నాడు. మెజర్ చేయాలంటే మీటర్ పెట్టమంటున్నాడు. రైతు దగ్గర పోయి మీటర్ పెడితే పొలిటికల్ గా నెగిటివ్ అయితే మొత్తం ఈ కండిషన్ మీరు గతంలో ఆయన హరీష్ రావు గారు మాట్లాడారు అయింది కదా. మాట్లాడారా? అది ఒప్పుకుంటే మీకు 0.5% మీటర్లు పెడతా అదనంగా 20,000 అదనంగా కోట్లు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అది ఒప్పుకోవడానికి వీలుగా లేని పరిస్థితి. ఎందుకంటే అది మోటార్ పెడితే ఎవడు కూడా వినడు. మీటర్ మోటార్కి మీటర్ పెడితే వాడు వినడు. సో అదొక ప్రమాదం ఉంది అక్కడ. వాళ్ళు ఇచ్చినా సరే ఆ వెసులుబాటు మన వాడుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందని నేనైతే అనుకోను. సో రాష్ట్రం ఒప్పుకోకపోతే యాజ్ ఇట్ ఈజ్గా మీరు అన్నట్టు 40,000-50,000 వేల కోట్లు తీసుకోగలుగుతాం తప్ప అంత మించి మనం తీయలేం. మన రిక్వైర్మెంటే ఈరోజు గవర్నమెంట్ చెప్పిందే 1,80,000 కోట్ల 1,32,000 కోట్ల రిక్వైర్మెంట్ ఉంది. రకరకాల ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుంది ఇప్పటికిప్పటి. సో అది ఏజెన్సీస్ ద్వారా సులభతరమైన లోన్స్ తీసుకురావాల్సిందే తప్ప మీరు వేరే మార్గం లేదు. ఇది మళ్ళీ కొన్ని గ్యారంటీ సావరెన్ గ్యారంటీ ఇవ్వాల్సి వస్తాయి. సావరెన్ గ్యారంటీ ఎందుకంటే మీరు ఎవరు కట్టాలి మరి? ఆయన కట్టకపోతే నేను కడతా. మీరు కడతా అంటే మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి వస్తారు. మీరు